యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములండి. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొకసారి కలుసుకోవడానికి దేవుడు నాకు మంచి సమయం అనుగ్రహించాడు. క్రీస్తు ఎప్పుడు రక్షించగలడు నిన్ను అనే విషయాన్ని తెలియజేస్తున్నాను. యేసు ప్రభువారు ఒక వ్యక్తిని ఎప్పుడు రక్షించగలడంటే మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనంలో, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్యజీవం పొందుటకు నేనేమి చేయవలెను, ఏ మంచి కార్యం చేయవలని ఆయన అడిగాను. అందుకైనా, మంచి కార్యమును గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలు గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధపు సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానించుము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను అనునవే అని చెప్పాను. అందుక యవ్వనుడు, ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను, ఇకను నాకు కొదవ ఏమని ఆయన అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు అగుటకు కోరినల్లా పోయి నీ ఆస్తి అమ్మి బేదలకు ఇమ్ము, అప్పుడు పరలోకంలో నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే ఆ యవ్వనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడి వెళ్ళిపోయాను. మీరు చూశారండి, యేసు ప్రభు వారు ఒక దగ్గరికి ఒక ధనవంతుడు వచ్చినప్పుడు ప్రభు చెప్పాడు. అతను ప్రభు దగ్గరికి వచ్చి నిత్యజీవం పొందుటకు నేనేం చేయాలంటే ప్రభు ఏం చెప్పలేదు. పాత నిబంధనలో అనగా మామూలుగా ఆ ఆజ్ఞలు పాటించుచున్నావా అని అడిగాడు. అతను ఏమన్నాడంటే, చిన్నప్పటి నుంచి నేను పాటించుచున్నానన్నాడు. ఒకటి కొదువు ఉన్నదన్నాడు ప్రభు. ఆ కొదువు ఉన్నది ఏంటంటే, డబ్బు అమ్మి, నీ ధనం అమ్మి, నీ ఆస్తి అమ్మి బీదలకు ఇచ్చి వచ్చి నన్ను వెంబడించమన్నాడండి. వెంటనే అతను ఆ మాట అంటుండగానే విన్న వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకు వెళ్ళిపోయాడంటే, ఇప్పుడు అతను వెళ్ళిపోయాడని చెప్పేసి యేసు ప్రభువారు అతన్ని రక్షించలేడా? అంటే యేసు ప్రభువారికి అతన్ని ఆ ధనవంతుని రక్షించేటువంటి సామర్థ్యము లేదా? యేసు ప్రభు చాలామంది ఏమంటారంటే, బహుశా ఆయన యేసు ప్రభువారై ఉండి కూడా, ఆయన ప్రభువై ఉండి దేవుడై ఉండి కూడా ఒక వ్యక్తికి బోధించేటప్పుడు అతన్ని మార్చలేకపోయాడు, అతను మారు మనసు పొందలేకపోయాడు, అందుకే అతను వెళ్ళిపోయాడు అనేటువంటి భావములు కొంతమంది కలుగుతున్నాయి. అయితే యేసు ప్రభువారు ఏ వ్యక్తిని రక్షింపబడటానికి బలవంతము చేయలేదు. నీవు దేవుని వాక్యం వినాలి, విశ్వసించాలి, మారు మనసు పొందాలి, ఒప్పుకోవాలి, బాప్తిసం పొందాలి. యేసు ప్రభువారు అతన్ని రక్షించగలడు, ఆ ధనవంతుని. కానీ రక్షింపబడటానికి మొదట నీవు ప్రభువుకి లోబడాలి, ఆయన మాట వినాలి, ఆయన చెప్పిన మాటలను అంగీకరించాలి, ఆయనకు విధేయత చూపించాలి. అప్పుడు మాత్రమే ప్రభు రక్షించగలడు. ఇప్పుడు ప్రభు చెప్పినటువంటి మాటలను నీవు తృణీకరించినప్పుడు, ప్రభువును తృణీకరించినప్పుడు, ఆయన మాటలను తృణీకరించినప్పుడు ఆయన ఏమి చేయలేదు. ఆ ధనవంతుణ్ణి ప్రభువు బలవంతంగా కొట్టి పట్టుకొని కట్టేసి నువ్వు మారు అని చెప్పలేదు. ఎందుకంటే అతనికి మారటానికి, ప్రభువును తెలుసుకోవటానికి ప్రభువు అవకాశం ఇచ్చాడు. నీ ఆస్తి అమ్మి బేదలకు ఇచ్చి వచ్చి నన్ను వెంబడించమంటే, ధనయామోహము కలిగిన వ్యక్తి కాబట్టి ప్రభువుని వెంబడించలేదు. అదే అతను ధనవంతుడిగిన ప్రభు మాట వినుంటే ప్రభు అతన్ని రక్షించే వ్యక్తి. మీకు కొన్ని విషయాలు చూడండి. ప్రభు 3 వ్యక్తులను పిలిచాడు. ఒక వ్యక్తిని పిలిచినప్పుడు అతను పొలము కొనాలన్నాడు, రెండో వ్యక్తి తండ్రి చనిపోయినాడన్నాడు, మూడో వ్యక్తి వివాహము చేసుకోవాలన్నాడు. 3 సాకులు చెప్పారు రక్షణ పొందటానికి. ప్రభు పిలిచినప్పుడు వారు రాలేదు. ప్రభు మాటకు లోబడితే, ప్రభువు దగ్గరికి వస్తే అప్పుడు ప్రభువు వారిని రక్షించగలడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి,
నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తాను అన్నాడు. మొదట ప్రభు దగ్గరికి వస్తే, ప్రభువును గురించి తెలుసుకుంటే, ఆయనకు లోబడితే ఆయన అప్పుడు రక్షించగలడు. ఇంకొక వ్యక్తి కూడా జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ జక్కయ్య అనబడిన వ్యక్తి గురించి మన అందరికీ తెలిసినటువంటి విషయం అది. ఆ జక్కయ్య పొట్టివాడు గనక చెట్టు ఎక్కి ఉన్నాడు. ఆ మార్గంలో వెళ్ళుచుండగా ప్రభువును చూడాలనుకున్నాడు. ప్రభువు జక్కయ్య యొక్క హృదయమును చూసి ఉన్నాడు. అందుకు ప్రభువు అన్నాడు, జక్కయ్య చెట్టు దిగి రమ్మన్నాడు. జక్కయ్య వెంటనే చెట్టు దిగి ప్రభు దగ్గరికి వచ్చాడు. అదే జక్కయ్య చెట్టు దిగి రాకుండా ఉంటే అతనికి రక్షణ వచ్చి ఉండేది కాదు. అందుకు జక్కయ్య వెంటనే ప్రభు దగ్గరికి వస్తుంగనే, ప్రభు మాటకు లోబడుతుంగనే, ప్రభు మాటలని అంగీకరిస్తుంగనే వెంటనే అతనికి ప్రభు చెప్పినటువంటి మాట, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. చూశారండి. అలాగే మత్తయి సువార్త 27వ అధ్యాయంలో సిలువ వేసినప్పుడు ఇద్దరు దొంగలు కూడా ఉన్నారు. ఒక దొంగ ఏమన్నాడంటే, నీవు సిలువలోంచి బయటకు వచ్చి నిన్ను నీవు రక్షించుకునుము, ఆ తర్వాత మమ్మల్ని రక్షించమన్నాడు. మరి ఒక దొంగ అన్నటువంటి మాట ఏంటంటే, ప్రభువా నీవు పరదేశిలోనికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకుంటావా అన్నాడండి. నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? చూసావా, ప్రభువు ఆ మాట అంటుంగనే ఆ సిలువలో ఉన్నటువంటి దొంగ ఎప్పుడైతే ప్రభువుకు లోబడి ఉన్నాడో వెంటనే ప్రభు అతనికి సమాధానం చెప్పాడు. నిశ్చయముగా నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండు. చూశారండి. అంటే ప్రభువు మాటకి లోబడి ప్రభువు దగ్గరికి వస్తే వారికి వెంటనే రక్షణ వస్తుంది. విధేయత చూపిస్తే ఆ విధేయత ద్వారా రక్షణ వస్తుంది. అందుకని ప్రభువు రక్షించగలడు. రక్షించటానికి ఆయన సామర్థ్యము కలిగినటువంటి ఆయన. అందుకే ప్రభు ఏమనంటే, ఇదిగో నేను తలుపు యొద్ద ఉన్నాను, తలుపు తట్టుచున్నాను, నీవు తలుపు తీసిన ఎడల నేను నీతో కూడా వచ్చి భోజనము చేసేదను అన్నాడు. అంటే అర్థము భౌతిక సంబంధమైనటువంటి తలుపు కాదు, అది హృదయం అనబడినటువంటి తలుపు. దేవుని వాక్యము హృదయాన్ని తాకుతుంటుంది. దేవుని మాటలు హృదయాన్ని తాకేటప్పుడు ఆ మాటలు లెక్కలేని తనముగా నీవు ఉండకూడదు, ఆలోచించే విధముగా ఉండాలి, ఆ మాటలకి లోబడే విధముగా ఉండాలి. అప్పుడు ప్రభు మన హృదయములోనికి వస్తాడు, అప్పుడు ఆయన రక్షించగలడు. అందుకే ఈ మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 24వ వచనంలో ప్రభు అంటున్నాడు, ఇదిగాక ధనవంతుడు పరలోకపు రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దురుట సులభమని మీతో చెప్పుచున్నాను. ఒకవేళ ధనవంతులుగైనా పరలోకపు రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో నుంచి ఒంటె దూరిపోట సులభము అంటున్నాడండి. చాలా సులభము. అలా అంటే మళ్ళీ చాలామందికి కొన్ని సందేహములు కూడా ఉన్నవి. మళ్ళీ పాత నిబంధన గ్రంథంలో చాలామంది ధనవంతులు ఉన్నారు కదా, వారి పరిస్థితి ఏంటి అని ఆలోచన చేయవచ్చు. వారు ధనవంతులే, కానీ వారు ధనము లేని వారిగా జీవించారు. అందుకే బైబిల్ ఇంకొక రీతిగా ఏం చెబుతుందంటే, నీవు ధనవంతుడివి అయినా కానీ ధనము లేనివాడిగా జీవించము. ధనము లేనివాడిగా అంటే దాని అర్థము మీ ధనమంతా ఏరే వాళ్ళకి ఇచ్చి లేనివాడిగా జీవించమని కాదు దాని అర్థము. ధనవంతుడివి అయినప్పటికీ కూడా ఎలా జీవించాలంటే ధనయామోహము లేకుండా జీవించాలని బైబిల్ గ్రంథం చెబుతుంది. అయితే ప్రభువు ఎప్పుడు రక్షించగలడంటే ప్రభువుకు లోబడినప్పుడు, విధేయత చూపించినప్పుడు, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన్ను నమ్మినప్పుడు, అప్పుడు మాత్రమే ప్రభు రక్షించగలడు. సువార్తకు లోబడినప్పుడే ప్రభు రక్షించగలడన్న విషయం మీరు తెలుసుకోండి. నాతో కలిసి సత్యవాక్యము ప్రకటించాలనుకున్నటువంటి వారందరినీ
ఆహ్వానించుచున్నాను. అనేక మంది నాతో రండి, సత్యవాక్యాన్ని అనేకులకు పరిచయం చేద్దాము, నాతో కలిసి దేవుని సేవ చేయాలనుకున్నటువంటి వారందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానించుతున్నాను. మీ అందరికీ వందనాలు, శుభములు. ఆమేన్.